ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళు వంగిపోయిన వాళ్ళు ఈరోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇవాళ పెళ్లిపాక కావచ్చు, చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ వాటన్నిటిని చెప్తా. సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ, దేవరకొండ మనవడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ. ఇక మీ మనవడే మంత్రిగా ఉన్నప్పుడు మీ పైసలకేం కొదువయా? మీ పైసలు, మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం.